హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు కాస్ ఐక్యూ వాళ్ళకి సంబంధించిన ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను కదా. సో దానికి సంబంధించిన రివ్యూ అయితే ఇవ్వడానికి వచ్చేసాను. యాక్చువల్గా అంతకుముందు నేను రీల్ అయితే షేర్ చేశాను, ఈ ప్రోడక్ట్కి సంబంధించి ఫేస్ వాష్ వచ్చింది, ఇట్లా యూస్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తానని చెప్పేసి. సో అప్పటికే నేను యూస్ చేస్తూనే ఉన్నాను, బట్ వీడియో అన్నది నేను అప్లోడ్ చేయడం లేట్గా అయిపోయిందనమాట. లేట్గా వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఇంకా నేనైతే చాలా వరకు యూజ్ అయితే చేసేసాను. చూసారు కదా, ఇక్కడ వరకు అయిపోయింది ఫేస్ వాష్ అయితే. సో దీని గురించి అయితే రివ్యూ ఇచ్చేద్దాము అని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఇదైతే B3 5% ఉంది. అండ్ ఫేస్ వాష్ వచ్చేసి నియాసినమైడ్కి సంబంధించిన ఫేస్ వాష్. అండ్ దీనికి ఇక్కడ ఉన్న మ్యాటర్లో నేనైతే సింపుల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. పోర్స్ని మినిమైజ్ చేస్తుంది, అండ్ యాక్ని మార్క్స్, స్పాట్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏదైనా ఉన్నా కానీ సరి చేస్తుంది. అండ్ కొలాజన్ని బిల్డప్ చేస్తుంది, మన స్కిన్ మీద ఉన్న కొలాజన్ని. అండ్ మన స్కిన్ ఎప్పుడు కూడా గ్లోయింగ్గా, షైనింగ్గా, హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ జెంటిల్గా ఫేస్ వాష్ని మనము చేసుకోవడం వల్ల జెంటిల్గా, స్మూత్గా ఉంటుంది అండ్ డీప్గా క్లీన్ అవుతుంది. అండ్ మనకున్న డర్ట్, ప్యూరిటీస్ అన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ సల్ఫేట్ అండ్ పారాబెన్ సోప్ డై, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. అందరూ యూజ్ చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్స్కి ఇది చాలా బాగుంటుంది అనేసి ఇచ్చారు. సో నేనైతే ఇది యూజ్ చేశాను, బట్ దీనికి సంబంధించి నేను ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం నేను షేర్ చేస్తాను. అంతకంటే ముందు ఇంగ్రీడియంట్స్ లిస్ట్లోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇచ్చారు కదా, చూసారు కదా, ఆక్వా మీన్స్ మీకు తెలుసు కదా, వాటర్ అనమాట. ఆక్వా మీన్స్ వాటర్. అండ్ ఇంకొకటి సెకండ్ ఇచ్చేసారు ఏంటిదంటే సోడియం C1416 ఆల్ఫిన్ సల్ఫోనేట్ అని ఇచ్చారు. దీనికి మీనింగ్ ఏంటంటే ఇది డీప్గా ఈ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన స్కిన్ని డీప్గా క్లెన్జింగ్ చేయడానికి అండ్ అది ఫామ్ని బిల్డప్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి సోడియం కోకోఫాన్ ఆక్సిడెంట్, ఇది వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్ డెరైవ్డ్ ఫ్రమ్ కోకోనట్ ఆయిల్, అంటే కోకోనట్ ఆయిల్ నుంచి డిరైవ్డ్ అయ్యిందనమాట. ఇది వచ్చేసి అంటే ఇదేంటంటే ఇది కూడా డీప్గా మన స్కిన్కి క్లెన్జింగ్ లాగే యూజ్ అవుతుంది. పైన ఇచ్చిన ఇంగ్రీడియంట్ లాగే సేమ్ అది కూడా క్లెన్జింగ్ లాగే యూజ్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి కోకోమైడ్ MEA, ఓకే, కోకోమైడ్ MEA వచ్చేసరికి ఏంటంటే మాయిశ్చరైజర్, మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి. అండ్ కోకామైడోప్రోల్ బెటైన్ అని ఉంది కదా, ఇది వచ్చేసరికి మన స్కిన్కి ఉండే పోర్స్ ఏవైతే ఉన్నాయో, లార్జ్ పోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ష్రింక్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి మన స్కిన్ని క్లీన్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు తెలిసింది కదా నియాసినమైడ్ కూడా మన పోర్స్ని ష్రింక్ చేయడానికి అండ్ వింకిల్స్ని, ఫైన్ లైన్స్ని మినిమైజ్ చేయడానికి, అండ్ ఇంకొకటి మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి, మన యాక్నీ ఉంది కదా, మన స్కిన్ మీద యాక్నీ ఉంటే కనుక ఒకవేళ యాక్నీని కూడా కంట్రోల్ చేయడానికి నియాసినమైడ్ ఈజ్ ద బెస్ట్ అనమాట. అందుకోసమనే నేను మెయిన్ నియాసినమైడ్ ఉందని చెప్పేసి నేను అయితే ఈ ఫేస్ వాష్ అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అలోవెరా లీఫ్ ఎక్స్ట్రాక్ట్. ఇది వచ్చేసరికి మనకు ఉండే మార్క్స్, మన ఫేస్ మీద ఉండే బ్లెమిషెస్ని అన్నిటిని కూడా రెడ్యూస్ చేస్తుంది. మన స్కిన్ మీద ఏ మార్క్స్ ఉన్నా సరే ఎలిమినేట్ చేయడానికి ఇదైతే చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది అలోవెరా. మీరు నార్మల్గా కూడా యూస్ చేస్తూనే ఉంటారు కదా, మీ అందరికీ తెలిసిందే అది. అండ్ సోడియం క్లోరైడ్ వచ్చేసి ఒక ఎక్స్ఫోలియేట్ అనమాట. మన స్కిన్కి ఎక్స్ఫోలియేట్ చేయడానికి ఈ ఇంగ్రీడియంట్ అన్నది ప్రతి కాస్మెటిక్లో యూస్ చేస్తారనమాట, ఎక్స్ఫోలియేటర్స్లో ఎస్పెషల్లీ. సో దాని తర్వాత వచ్చేసరికి గ్లిజరిన్ మీ అందరికీ తెలిసిందే. గ్లిజరిన్ వల్ల ఫస్ట్ ఏంటంటే గ్లిజరిన్ హైడ్రేషన్ ఇస్తుంది ఫస్ట్ వచ్చేసి. అండ్ మనకి స్కిన్కి ఉండే ఎలాస్టిసిటీ అన్నది పాడవ్వకుండా దాన్ని మెయింటైన్ చేస్తుంది, ఎలాస్టిసిటీని బిల్డప్ చేస్తుంది అనమాట. సో మన స్కిన్ని ఓవరాల్గా చెప్పాలంటే మన స్కిన్ని రిపేర్ చేసి మన స్కిన్ని న్యాచురల్గా ఒక బ్యారియర్ని కండక్ట్ చేయడానికి గ్లిజరిన్ అన్నది నెంబర్ 1 అనమాట. సో దాని తర్వాత సోడియం లాక్టేట్ అంటే న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో దీనివల్ల మన స్కిన్ అన్నది ఎప్పుడు కూడా మాయిశ్చరైజింగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో దాని తర్వాత వచ్చేసరికి సోడియం గ్లూకోనేట్ వచ్చేసరికి మన స్కిన్ మీద ఉండే, చూసారు కదా ఇక్కడ సోడియం గ్లూకోనేట్. నేను ఏ ఇంగ్రీడియంట్ని కూడా నేను స్కిప్ అయితే చేయట్లేదు, ప్రతి ఇంగ్రీడియంట్ని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. బికాస్ దీంట్లో అన్ని న్యాచురల్వే ఉన్నాయి, ఎలాంటి కెమికల్ కానీ ఎలాంటివి కూడా లేవన్నమాట. నేనైతే ప్రూఫ్గా నేను అన్నీ కూడా రీడ్ చేసి, అంటే మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని యూస్ చేస్తున్నామండి, దానికి సంబంధించి మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది చెక్ చేసుకోవాలి కదా, దాంట్లో ఏమేమి మంచిగా ఉన్నాయి, ఆర్గానిక్గా ఉన్నాయి, ఏమేమి కెమికల్ రిలేటెడ్ ఉన్నాయి అన్నది చూసుకుంటేనే కదా మన స్కిన్కి చాలా మంచిది. దట్టు ఫేస్కి యూస్ చేసేది డెఫినెట్లీ మనం 100 సార్లు చెక్ చేసుకొని దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ఫుల్ కాదా, ఏంటి కెమికల్ రిలేటెడా అని చెక్ చేసుకొని యూస్ చేయాలి. ఇదైతే బాగా గుర్తుంచుకోండి. సో సోడియం గ్లూకోనేట్ వచ్చేసరికి మన స్కిన్ని
పీహెచ్‌ని అడ్జస్ట్‌మెంట్ చేసి మన స్కిన్ మీద పీహెచ్ అన్నది అడ్జస్ట్‌మెంట్ చేస్తుందనమాట. అండ్ హైడ్రేషన్ ఇవ్వడానికి మన స్కిన్ అన్నది సాఫ్ట్ అండ్ స్మూత్‌గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బెంజిల్ ఆల్కహాల్ ఇదొక టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్. అంటే ఏంటంటే ఇదొక ఆరోమాటిక్ ఆల్కహాల్ అనమాట. అరోమా వస్తుంది. దీని ఆల్కహాల్ యూజ్ చేయడం వల్ల ఈ జెల్ అన్నది కొంచెం అరోమా యూజ్ అవుతుందనమాట. పర్ఫ్యూమ్ లైక్ ఏ పర్ఫ్యూమ్ అనమాట. సో, ఇంకొకటి వచ్చేసరికి ఎథిల్ హెక్సిల్ ఇది కొంచెం నోరు తిరిగేలా లేదు. ఎథిల్ హెక్సిలిన్ గ్లిజరిన్. అంటే దీనికి ఏంటంటే సాఫ్టింగ్ సాఫ్టనింగ్ ఏజెంట్ ఎక్కువ ఉంటుందనమాట. ఈ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సాఫ్టనింగ్ ఏజెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ టొకోఫిరల్ ఇదేంటంటే మీకు చాలా బాగా టొకోఫిరల్ అనేది బాగా ఇదే. అంటే నార్మల్‌గా కాస్మెటిక్ ప్రొడక్ట్స్‌లో అన్నిట్లో యూజ్ చేస్తూ ఉంటారు. మీకు తెలిసే ఉండొచ్చు మేబీ. ఇదేంటంటే లుకింగ్ రేడియంట్ అంటే మన స్కిన్ అనేది రేడియంట్‌గా, హెల్తీగా, షైనీగా, స్మూత్‌గా, సాఫ్ట్‌గా వర్క్ అవ్వడానికి, కనిపించడానికి ఇదైతే యూజ్ చేస్తారనమాట. ఇంకోటొచ్చేసి డైమెథికాన్. ఇదొచ్చేసరికి మన స్కిన్‌కి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుందనమాట. ఈ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి. డైరెక్షన్స్ ఏంటంటే నార్మల్‌గా నేను ఇది చదవట్లేదు. జస్ట్ నార్మల్‌గా చెప్పేస్తున్నాను. మనకి కావాల్సిన అమౌంట్ చిన్న స్మాల్ అమౌంట్‌ని మనం చిన్న హ్యాండ్ మీద తీసుకొని దాన్ని మన స్కిన్ మీద అంటే ఫేస్ మీద అప్లై చేయాలి. మన ఇది ఇక్కడ చూసారు కదా! అవాయిడింగ్ కాంటాక్ట్ విత్ ఐస్. మన ఐస్‌కి ఏ మాత్రం కూడా టచ్ అవ్వకుండా సర్క్యులర్ మోషన్‌లో జెంట్లీ మసాజ్ చేస్తే ఆ తర్వాత మనం వాటర్‌తోని వాష్ చేసుకుంటే మన స్కిన్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా ఇంత ఇదిగా నేను ఏ ఫేస్ వాష్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేదు. ఇది ఎందుకు ఇస్తున్నానంటే ఇది నంబర్ 1 అనమాట. కాకపోతే దీనికి డూస్ అండ్ డోంట్స్ నేను చెప్తాను ముందు ముందు. ఫేస్ వాష్ అసలు యూజ్ చేయొచ్చా? యూజ్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకూడదు అన్నది నేనైతే మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే ఈ ఫేస్ వాష్ యూజ్ చేసే వాళ్ళు డెఫినెట్లీ ఫస్ట్ ఫేస్‌ని వాటర్‌తో వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేయండి. బికాజ్ ఇది యూజ్ చేసిన తర్వాత ఫేస్ అనేది చాలా డ్రై అవుతుంది. అంటే మన స్కిన్ అనేది ఎలాస్టిసిటీ బిల్డ్ చేయాలి కాబట్టి మనకుండే ఓపెన్ పోర్స్ అన్నవి కూడా మొత్తం ష్రింక్ అవుతుంది కాబట్టి మన స్కిన్ అన్నది కొంచెం డ్రైనెస్‌గా ఉంటుంది ఫేస్ వాష్ చేసిన తర్వాత. మీరు ముందుగా కొంచెం వాటర్ అప్లై చేసిన తర్వాత ఈ ఫేస్ వాష్ యూజ్ చేశారంటే కొంచెం బెటర్ ఉంటుంది. అయినా కూడా అయితే ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత కూడా మీరు మాయిశ్చరైజర్ అన్నది కన్ఫామ్‌గా అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకు అంటే ఇది డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది అండ్ మన పోర్స్‌ని ష్రింక్ చేస్తుంది. అండ్ ఇదేంటంటే ప్రోడక్ట్ అన్నది మన ఫేస్‌లో అలానే ఉంటుంది. ఎందుకు అంటే అది కొంచెం త్వరగా రీజనరేట్ చేయడానికి మనకి కావాల్సిన స్కిన్ మనం తెచ్చుకోవాలి అంటే ఇది కొంచెం త్వరగానే పని చేస్తుంది. సో, దానికోసం అని చెప్పేసి దానికి మనం హెల్ప్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలి అంటే మాయిశ్చరైజర్‌ని వదలకుండా మాయిశ్చరైజర్‌ని యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ ఇంట్లో ఉంటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎనీహౌ అది కూడా యూజ్ చేస్తే మంచిది. నేనైతే సన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తాను. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ దిస్ ఫేస్ వాష్. ఓకే. నా స్కిన్‌కి అయితే గనక ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం అలోవెరా అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్న తర్వాత వాష్ చేసేసిన తర్వాత స్కిన్ అన్నది జారిపోయినట్టు ఎలా ఉంటుందో అంటే స్మూత్‌గా, సాఫ్ట్‌గా అసలు ఇంకా ప్రోడక్ట్ అనేది ఇంకా ఫుల్‌గా రాదు. మన స్కిన్ మీదే అలానే ఉంటుంది. సో, అలా ఉంటుందనమాట ఇది వాష్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ వాష్ అయితే. ఇది ఎలా ఉంది ఏంటన్నది చూపిస్తాను మీకిప్పుడు. ఇది వచ్చేసి జెల్ ఫార్మేట్లో ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా! యాక్చువల్లీ ఇది అయిపోయింది చాలా వరకు. సో, అందుకని చూసారు కదా జెల్. ఇది సాల్ జెల్ అనమాట. ఇది జెల్ ఫర్మింగ్ ఎక్కువ. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఈ మ్యాక్సిమం ఇది యూజ్ చేసుకోవడం ఒక 15 డేస్ అవుతుంది. చాలా స్మాల్ అమౌంటే సరిపోతుంది మనకి ఫేస్ వాష్‌కి. ఇంత పెట్టేసుకొని ఇలా చేయాలనేం లేదు. జస్ట్ ఒక ఇంత కొంచెం ఒక ఇంచ్ కొంచెం సరిపోతుందనమాట. ఒక పీల్ అంతా సరిపోతుంది. సో, ఇది యూజ్ చేస్తే మాత్రం చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. మీకైతే ఇంగ్రీడియంట్స్‌తో సహా మీకు ఫుల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చాను. బికాస్ ఇంత న్యాచురల్ ప్రోడక్ట్‌ని నేనైతే ఎక్కడా చూడలేదు. దీనికైతే నేనైతే 10/10 ఇచ్చేస్తాను. 100 ఉంటే 100/100 కూడా ఇచ్చేస్తానేమో. కాకపోతే ఇదైతే వర్క్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మీరు మాయిశ్చరైజర్ అవన్నీ యూజ్ చేస్తే మాత్రం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అన్‌ఈవెన్ స్కిన్ టోన్ అయితే వెంటనే రిజల్ట్ తెలిసిపోయిద్ది. ఒకవేళ మీకు పోర్స్ ఎక్కువగా ఉన్నాయి, లార్జ్ పోర్స్ అలా ఉన్నాయి అనుకుంటే గనక మీకు రిజల్ట్ అనేది కొంచెం టైం పడుతుంది. ఈ ఫేస్ వాష్ మొత్తం అయిపోయేలోపు నాకైతే రిజల్ట్ బాగా తెలుస్తుంది అనిపిస్తుంది. బికాజ్ నాకు ఇప్పటికే అంటే నేను పోర్స్ ఎక్కువ ఉన్నాయి, లార్జ్ పోర్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను. మెయిన్ రీజన్ అయితే అదే నియాసినమైడ్ ఉంది అని చెప్పేసి. ఇదైతే పోర్స్‌ని కూడా ష్రింక్ చేస్తుంది. ఇదైతే చాలా అంటే చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పాలి. నేనైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది నాకు. అంతకుముందు పిలోరిది కూడా యూజ్ చేశాను కానీ నాకైతే పోర్స్‌కి అయితే యూజ్ అవ్వలేదు అది. సో, ఇదైతే పోర్స్ కూడా పోయాయన్నమాట. నాకు చిన్నగా పోతున్నాయి. మొత్తం పూర్తిగా పోయాయని కాదు. లైట్‌గా చిన్నగా అయితే పర్వాలేదు. కొంచెం అయితే కవర్ అయింది మొత్తానికి. గో ఫర్ ఇట్ గైస్. యూ మస్ట్ బై. తప్పకుండా మీ అందరూ కొనుక్కొని
ఆ తర్వాత యూస్ చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కింద చెప్పేసేయండి. అంతవరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.